ప్రకాశం జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న 5 దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన 5 అంతర్రాష్ట్ర దొంగలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని, నిందితుల నుంచి 4,70,000 విలువైన 7 కేజీల వెండి, 19 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతని పేరు వచ్చి అనికేత్ కైలాష్ కసరోడ్ అని చెప్పి, ఇతను మనకు వరూద్ తాలూకా అమరావతి రూరల్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తితోటి మనకు రావటం, వెంటనే మన టీమ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఈ ముద్దాయిలు మళ్ళీ వాళ్ళ ఊరికి చేరుకునే లోపలే మన అధికారులు అక్కడ ఉండి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనము వెండిని బంగారాన్ని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అట్లా అయితే దానికి మంచిగా అంటే అఫెన్స్ అయిన వెంటనే దానికి బాగా వెంటనే స్పందించి ఈ కేసెస్ డిటెక్ట్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో మా ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అంతకుముందున్న దర్శి డిఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి మనకి కేసు డిటెక్ట్ అయ్యేలా చేశాము. ఈరోజు దానికి సంబంధించి మనము వాళ్ళందరినీ కూడా ఈరోజు ముద్దాయిలందరినీ కూడా రిమాండ్ చూపిస్తూ, ఏదైతే మనము వాళ్ళ పొజిషన్ నుంచి ఈ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇదంతా కూడా మనం ప్రాపర్గా వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ద్వారా అందజేసి తర్వాత దీని మీద వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మీరు అడగచ్చు, దీంట్లో వీళ్ళ మీద ఎవరి మీదైనా ముందుగా నేర చరిత్ర ఉందా అని అంటే, దీంట్లో అనికేత్ అనే పర్సన్ మీద ఒక మొబైల్ థెఫ్ట్ కేసు ఉండే అక్కడ. సో ఆ కేసు ఆధారంగా మనం వాళ్ళ నుంచి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళతో కూడా మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళందరి మీద ఎఫర్ట్స్ చేసి అక్కడ, అట్లాగే మిగతా వాళ్ళని కూడా మనం ఎక్కడ చూపిస్తాం.